హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిజ జీవిత యోధులు తెలుగు. ఈరోజు మనం చదివే పుస్తకము అన్నామణి, లోతైన ఆత్మీయ జీవితము. అన్నామణి ఇట్టి అపజయముతో కూడిన జీవితములో చిక్కుబడి ఉండెను. జాన్ వెస్లీ పరిశుద్ధతను గూర్చి ఇచ్చిన బోధలు ఆమె ఎరుగకుండెను. ముక్కోపమే ఆమె యొక్క ముఖ్యమైన చిక్కులబెట్టు పాపమై ఉండెను. దేవుని గూర్చి ఆమె దుఃఖించి ఒప్పుకొని దాన్ని జయించుటకు పోరాడుచుండెను. ఇవన్నీ ఆమె జీవితములో తిరిగి తిరిగి సంభవించుచూచుండెను. రీడ్ ఇంటిలో నుండిన ఒక యవ్వనుడు ఒక రాత్రి కుటుంబారాధనను నడిపించుచుండెను. అప్పుడు కీర్తన 34:16లోని వచనములు ఆమె మనసులో బాగుగా నాటుకొనెను. దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది. అన్నామణి ఆ రాత్రి ప్రార్థించి ఆ వచనమును చదివినట్లు చేయుమని దేవుణ్ణి అడిగెను. అట్లే దేవుడు సహాయము చేయగా ఆమె చదివెను. అప్పుడు ఆమె ఏడ్చి ప్రార్థించి, ప్రభువా, దుష్టత్వము అనగానేమి అని దేవుణ్ణి అడిగెను. అందుకు కోపము, క్రోధము, మత్సరము అని దేవుడు ఆమెకు జవాబిచ్చెను. ఆమె యొక్క అంతరంగ పాపము బయలుపడుచుండగా రాత్రంతయు ఆమె ఏడ్చి ప్రార్థించెను. ప్రాతకాలమున ప్రార్థించుచు కిన్నురాలై, ఓ ప్రభువా, నాకు విడుదల ఎప్పుడు వచ్చునో నేనెట్లు తెలుసుకొందును అని అడిగెను. దానికి జవాబుగా యాకోబు పట్టు వదలగా పెనుగులాడెను అని వాక్యము వచ్చెను. పట్టు వదలకుండుట అనగా నేమని తిరిగి ఆమె ప్రశ్నించగా, దేవుణ్ణి అపేక్షించి వేచియున్నావో దానిని సాధించుట అని జవాబిచ్చెను. దానిని నేను పొందునప్పుడు అది నాకేమి తెచ్చును అని ప్రశ్నించగా, ఎల్లప్పుడూ సంతోషించున్నట్లు నేను నీకు సహాయము చేసేదను. ఎడతెగక ప్రార్థించుచు ప్రతి విషయమునందును వందనములు చెల్లించుము. లోకములోనున్న కష్టములపైన సులువుగా, చిక్కులబెట్టు పాపములపైన జయము పొందుము అని జవాబు ఇచ్చెను. వెంటనే తన అపజయములన్నీ జ్ఞాపకమునకు వచ్చెను. వీటినన్నిటిపైన విజయము దొరుకునని వాగ్దానము చేయబడి ఉన్న సంగతిని కూడా ఆమె ఎరిగియుండెను. ఎంత ప్రయాసపడినైనను ఈ జీవితమును జీవించవలనని ఆమె నిశ్చయించుకొనెను. రాత్రంతయు ఏడ్చుటకు కారణమేమని ఆ యవ్వన బోధకుడు ఆమె నడుగగా, ఆమె, నేను శరీరమందును మనస్సు యందును ఆత్మయందును పరిశుద్ధపరచబడుటకు అపేక్షించుచున్నాను అని జవాబిచ్చెను. విశ్వసించుట ద్వారా ఎలాగూ నీతిమంతులుగా తీర్చబడి ఉన్నామో అలాగే పూర్ణ విజయమును కూడా లభించునని నడివెను. అన్నామణి ప్రార్థించ మొదలుపెట్టి దేవుని వాగ్దానములను గూర్చి మొరపెట్టుచుండెను. ప్రభువా, రాత్రంతయు తట్టుచుంటివి, తెరువుము, నాకు తలుపు తీయుము. అవి గోజాడుచుండెను. వెంటనే జవాబు అచ్చటనే లభించెను. ఇల్లంతయు ఆమె యొక్క స్తుతి కేకలతో నిండిపోయెను. తనను ఆవరించి ఉన్న ప్రకృతి యావత్తును క్రొత్త రంగులతో చప్పట్లు కొట్టుచు దేవుణ్ణి స్తుతించునట్లుగా నుండెను. అప్పుడు ఆమె, తండ్రి, ఈ ప్రకృతి కంటెను ఎక్కువగా మానవుడు నిన్ను స్తుతించవలనని నీవు ఉద్దేశించలేదా అని ఎక్కువగా స్తుతించెను. ఆమె మిక్కిలి సంతోషభరితమై ఆహారమును పుచ్చుకొనక 8 రోజులుండెను. అటు తరువాత 7.5 సంవత్సరముల వరకు పరలోకములోనే జీవించుచున్నట్లామె కనిపించెను. ఆమె హృదయము సంతోషముతోనూ నోరు స్తుతించుటతోనూ నిండియుండగా ఆమె ఉప్పొంగి చప్పట్లు కొట్టుచు దేవుణ్ణి స్తుతించుచుండెను. శోధకుడు అప్పుడప్పుడు ఆమెను శోధించుచుండెను. అయినను విశ్వాసముతో ఆమె ముందుకు సాగెను. ఒకానొక సమయమున నిద్రించుచుండగా నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును అను వాక్యము స్వప్నమందు ఆమెకు బయల్పడెను. ఆమె దేవుని యందు విశ్వాసముంచుచుండగా పరిపూర్ణమైన సమాధానమును నెమ్మదియును తన హృదయములో నిండెను.
ఆమె యొక్క జీవితము బాగుగా కనబడుచుండగా కొంతమంది యువకులు ఆమెను చూచి నవ్వుచు ఆమెను పరిశుద్ధ అన్నామణి అని పిలుచుచుండిరి. ఈ హాస్యాస్పదమైన బిరుదామెకు తగినట్లుగా ఆమెను పరిశుద్ధ అన్నామణి అని పిలవనారంభించిరి. ఆమె దేవునికి నమ్మకమైన సాక్షిగా ఆమె నెరిగిన వారందరినీ ప్రోత్సాహపరిచి బలపరుచునుండిదిగా ఉండెను. పరిశుద్ధాత్మతో నిండియుండు అనగా మానవుని హృదయమును మనస్సును దేవుని యొక్క హృదయముతోనూ మనసుతోనూ కలిసి పనిచేయుట, ప్రభువైన యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా కలుగు రక్షణ యొక్క ఫలితములుగా పవిత్రమైన హృదయమును నిర్మలమైన మనస్సాక్షియు మనకు దొరుకుచున్నవి. వీటిని సంపాదించుకొనిన పెదప అనేకులు వాటి నిర్మలమైన మనస్సాక్షిపై మరలా డాగు తగలనిచ్చుచున్నారు. కానీ అన్నామణి వలె పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్న పక్షమందు హృదయం యొక్క పవిత్రతయును మనస్సాక్షియు నిర్మలత్వమును ఎల్లప్పుడూ కాపాడబడుచున్నవి. దేవుని వాక్యము వారి యొక్క మార్గదర్శి అయ్యుండును. కాబట్టి వాక్యము కొరకు బహు ఆశ కలిగి ఉందురు. వారు ఏకాంతముగా దేవునితో సహవాసము చేయుటను ప్రేమింతురు. అట్టి సహవాసము యొక్క ఫలితము ఎల్లప్పుడూ దేవుని వాక్యానుసారమై ఉండును. అన్నామణి దేవుని వాక్యానుసారముగా జీవించుట ఆరంభించెను. ఇట్టి స్థితిలో తన నిమిత్తమును ఇతరుల నిమిత్తమును ఆమె చేసిన ప్రార్థనలన్నీ అంగీకరింపబడెను. ప్రజలు ఆమె ప్రార్థనలను అపేక్షించి అనేక మనవులతో రాగా వెంటనే ఆమె వాటిని తన దేవుని కృపాసనము యొద్దకు తీసుకొని వెళ్ళుచుండెను. తన దువ్వెన అద్దములు కనిపించనప్పుడు సహితము ప్రభువును అడుగుచుండి ఇట్టి చిన్న విషయములలో కూడా దేవుని సహాయంపై ఆధారపడుచుండెను. ఆమె ఎట్లు దేవునితో మాట్లాడి సంగతులను తెలుసుకొనును అని పరీక్షించుటకు ఇంటిలోని బిడ్డలు విపరీతమైన స్థలములలో ఆమె యొక్క వస్తువులను దాచిపెట్టుచుండిరి. అన్నామణి మోకరించి ఆమె పరమ తండ్రిని అడిగి తెలుసుకొనుచుండెను. పెదప ఆ వస్తువు దాచిపెట్టబడిన స్థలమునకు నేరుగా వెళ్ళి వస్తువును కనుగొనుచుండెను. బిడ్డలు ఏమైనను పోగొట్టుకొనినప్పుడు ఆమెను వారు బ్రతిమాలగా ఆమె ప్రార్థించి కనుగొని దాన్ని తీసుకొని వచ్చుచుండెను. ఆమె ఏ రీతిగా ఇట్టి కార్యములు చేయగలుగుచుండెనో అని కడు జాగ్రత్తగా వారు కనిపెట్టి చూచుచుండిరి. ఈ రీతిగా తనకును ఇంటిలోనున్న బిడ్డలకును దేవుని యొక్క ప్రసన్నత బహు సమీపముగా నుండి తమ స్పర్శ జ్ఞానమును కందునట్లుగా అనుచుండుచుండెను. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.